హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి గూగుల్ మ్యాప్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం. అయితే ఒకసారి ఏమవుతుందంటే గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్న రూట్లోనే వెళ్తూ వేరే రూట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇదేంటి, గూగుల్ మ్యాప్ చూపిస్తున్న రూట్లోకి వెళ్ళాం కదా, మళ్ళీ ఈ రూట్లోకి ఎలా వచ్చామని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే మనకి గూగుల్ మ్యాప్స్ మీద సరైన నాలెడ్జ్ లేకపోవడం అనమాట. సో ఈ రోజు వీడియోలో నేను మీకు గూగుల్ మ్యాప్స్ని డీటెయిల్గా ఎలా యూస్ చేయాలి, వాటిలో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుందంటే ఇది అందరికీ ఉపయోగపడే వీడియో. ఛానల్ని కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీ గూగుల్ మ్యాప్స్ని కంపల్సరీ అప్డేట్ అయితే చేయండి. అప్డేట్ చేయడం వల్ల లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఏదైనా కొత్త అప్డేట్స్ వచ్చినా సరే మీకు అప్డేట్ అనేది అవుతుంది. సో గూగుల్ మ్యాప్స్ అయినా సరే, ఏ యాప్ అయినా సరే కంపల్సరీ అప్డేట్ అయితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించగలరు. ఇక్కడ మీరు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ ఈ సెర్చ్ బార్లో టైప్ చేస్తే ఏ ప్లేస్ అనేది అక్కడ మీకు మ్యాప్ అనేది చూపిస్తుంది. ఓకే, తర్వాత ఈ పక్కన ఏదైతే ఆప్షన్ ఉందో ఇది లైవ్ లొకేషన్ అనమాట. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ లైవ్ లొకేషన్ మీరు ఎక్కడ ఉన్నారనేది చూపిస్తుంది. ఇంకా సెకండ్ ఆప్షన్, ఈ ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇందులో మీరు టైప్ చేసినట్లయితే యూ కెన్ గో త్రూ దట్ అనమాట. ఓకే, ఒకసారి నేను మీకు మాన్యువల్గా చూపిస్తాను ప్రాక్టికల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పైన దాని మీద క్లిక్ చేస్తున్నాను. దీనిపైన క్లిక్ చేసినట్లయితే లైవ్ ఆప్షన్ అని చెప్పాను కదా, సో దీనిపైన క్లిక్ చేశాను. చూసారా, ఇక్కడ మీకు లైవ్గా నేను ఎక్కడైతే ఉన్నానని చెప్పేసి ఇక్కడ లైవ్గా చూపిస్తుంది. ఓకే, సో సెకండ్ ఆప్షను డెస్టినేషన్ ఆప్షను, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇన్బుల్ట్గా యువర్ లొకేషన్ అని చెప్పేసి మీరు ఏదైతే లైవ్ లొకేషన్లో ఉన్నారో ఆ లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ చూస్ డెస్టినేషన్ అని చెప్పి ఏదైతే ఉందో, మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, విజయవాడ వెళ్దాం అనుకుంటున్నారా, వైజాగ్ వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒరిస్సా వెళ్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేయాలి ఈ బాక్స్లో. ఓకే, ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి మీరు ఓకే చేసినట్లయితే మీకు ఆ లొకేషన్, ఆ యొక్క మ్యాప్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఒకసారి చూద్దాము. ఓకే, నేను ఇప్పుడు ఈ లొకేషన్లో ఉన్నాను. సో విజయవాడని టైప్ చేస్తున్నాను. యాజ్ పర్ సరదాగా విజయవాడ టైప్ చేస్తున్నాను. ఓకే, విజయవాడ టైప్ చేయగానే మనకి ఈ విధంగా రూట్స్ అయితే చూపించాయి. చాలామంది ఏంటంటే ఇలా నార్మల్గా రూట్ చూపించేసింది కదా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి ఏం గమనించరు అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చి ఇక్కడ మీరు గమనించారా, ఇక్కడ టోల్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఇక్కడ 2 రూట్స్ అనేది చూపిస్తుంది. ఇదిగోండి, ఒకటో రూటు, రెండో రూటు, 2 రూట్స్ చూపిస్తుంది. ఇక్కడ మీరు గమనించారా, ఇదొక రూటు, ఇదొక రూటు, రెండు రూట్స్ చూపిస్తుంది. ఓకే, ఈ రూట్లో మనం వెళ్ళినట్లయితే 5 hours 3 minutes టోల్స్ అనేవి లేవు అని చూపిస్తుంది. ఓకే, అదే మనం ఈ రూట్లో వెళ్ళినట్లయితే 5 hours 3 minutes నో టోల్స్ అని చెప్పేసి చూపిస్తుంది. సో కానీ టోల్స్ అయితే ఉంటాయి. ఓకేనా, 3 hours 5 minutes. ఇక్కడ ఏదైతే ఇక్కడ మీకు కనిపిస్తుందో 3 hours 51 minutes అని చెప్పేసి మీకు వెళ్ళే దారిలో 435 రూపాయలు టోల్స్కి ఖర్చు అవుతాయి అని చెప్పేసి చెప్తుంది అనమాట. టోల్స్ ఉన్నాయి. ఓకేనా, తర్వాత ఏమో దీని మీద క్లిక్ చేస్తే నో టోల్స్ అని చెప్పేసి వచ్చిందని చెప్తున్నాను కదా. ఓకే, ఇక్కడ 5 hours నో టోల్స్ అని చెప్పేసి అంటున్నారు. టోల్స్ ఉంటాయి కంపల్సరీ. ఈ రూట్ అయినా టోల్స్ అయితే ఉన్నాయి. టోల్స్ లేకపోతే మనకి ఈ విధంగా చూపించదు అనమాట. ఓకే, ఈ విధంగా 3 hours 51 minutes కింద ఫేర్ ఏదైతే చూపిస్తుందో ఆ విధంగా టోల్స్ లేకపోతే చూపించదు. ఒకవేళ టోల్స్ ఉంటే కనుక కంపల్సరీ ఈ యొక్క అమౌంట్ అనేది చూపిస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి. సో మీరు ఇది చూసుకొని ఆ విధంగా మీ ఫాస్టాగ్ అనేది రీఛార్జ్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇదొక పాయింట్. అండ్ చాలామంది గమనించిన పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇదొకటి, ఇక్కడ మీరు గమనించారు, అక్కడ ఒక అతను రోడ్ని డిక్ చేసినట్టుగా మీకు ఇక్కడ ఎల్లో మార్క్లో బ్లాక్ కలర్ మనిషిగా కనిపిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే రోడ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. ఆ రోడ్డు దగ్గర వెళ్ళినట్లయితే మీకు 1 గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, లేకపోతే క్లియర్ అయి ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఇది చాలామంది చూడరు. సో మీరు ఇక్కడ నుంచి ఇది కూడా చూడాలి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇదేంటి, దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది.
ఆబ్జెక్ట్ ఆన్ రోడ్ రిపోర్టెడ్ 22 minutes ago. ఓకే, ఇప్పుడు ఈ రోడ్ మీద ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు డైవర్షన్ తీసుకోవడం లేకపోతే ఏదైనా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ మనం గమనించుకుంటూ వెళ్ళాలి ముందుకి. అండ్ మీరు ఇంకా బాగా జూమ్ చేసినట్లయితే ఇలాగా ఇక్కడ ఇలా జూమ్ చేసినట్లయితే ఇక్కడ మీకు గమనించినట్లయితే బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా. ఈ బ్లూ లైన్ అర్థం ఏంటంటే మీరు ఎటువంటి ట్రాఫిక్ లేకుండా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని అర్థం. ఓకే, అదే మీరు కొంచెం ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ జూమ్ చేసినట్లయితే ఎల్లో లైన్ కనిపిస్తుంది. ఓకే, ఎల్లో లైన్ కనిపిస్తుంది. ఈ ఎల్లో లైన్ ఒక అర్థం ఏంటంటే మీకు కొంచెం ట్రాఫిక్ అనేది ఉంటుంది, ఒక 10 minutes 15 minutes టైం పట్టవచ్చు అని చెప్పి దీని అర్థం అనమాట. ఇక్కడ మీకు ఎక్కడ రెడ్ అనేది చూపించట్లేదు. ఒకవేళ రెడ్ అనేది చూపించినట్లయితే హెవీ ట్రాఫిక్ అని అర్థం అనమాట. మీకు అక్కడ నుంచి మీరు వేరే దిక్కునికి వెళ్ళడానికి కనీసం 1 గంట 2 గంటలు టైం పట్టవచ్చు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ బ్లూ అంటే ఇండికేషన్, అది ఎల్లో అంటే ఇండికేషను మీకు చెప్పాను. తర్వాత రెడ్ ఇండికేషన్ అంటే ఏంటో అది కూడా చెప్పాను. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఏంటంటే ఎప్పుడు టోల్స్ ఉన్న రూట్లోనే వెళ్ళండి. ఎందుకంటే టోల్స్ ఉన్న రూట్లో మీకు ఎప్పుడు బైపాస్ రూటే ఉంటుంది, ప్రయాణం అనేది సాఫీగా కొనసాగుతుంది. చాలామంది ఒక 100 రూపాయలు కలిసి వస్తాయి లేదా టోల్స్ కలిసి వస్తాయని చెప్పేసి వేరే అడ్డ రూట్లో వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల ఆ రూట్ బాగోకపోవడం లేకపోతే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవ్వడం ఏదో జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ప్రయాణం చేస్తున్నారంటే డబ్బుల కోసం ఆలోచించుకోకుండా మీ ప్రయాణం సేఫ్గా వెళ్తున్నామా లేదా అని చెప్పేసి మీరు అదే చూసుకోవాలి. కంపల్సరీ టోల్స్ ఉన్న వైపు వెళ్ళండి. టోల్స్ ఉన్న వైపు వెళ్తే మీ యొక్క ప్రయాణం అనేది సాఫీగా సాగుతుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇప్పుడు ఈ లొకేషన్ ఉంది, మనం ఈ లొకేషన్లో ఉన్నాము సపోజ్. ఓకే, ఈ లొకేషన్లోకి వచ్చేసాము. ఈ లొకేషన్లోకి వచ్చిన తర్వాత మనకి ఈ లొకేషన్లో మనకి ఏమైనా హాస్పిటల్స్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ ఉన్నాయని మనం ఎలా చూసుకోవాలి? ఇలా జూమ్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ హాస్పిటల్ ఉంది. ఓకే, తర్వాత రస్టెడ్ స్పూన్ అని చెప్పేసి డీమార్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఓకే, సపోజ్ మీరు ఇక్కడ ఈ డీమార్ట్ ఏదైతే ఉందో డీమార్ట్కి వెళ్ళాలి, ఆ రూట్లో ఉన్నారు కాబట్టి సరుకులు కొనుక్కోవడానికి దేనికి వెళ్ళాలనుకుంటే అప్పుడు మీరు ఆ యొక్క ఐకాన్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ చిన్న ఐకాన్ దానిపైన మీరు క్లిక్ చేయాలి. దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఏమవుతుందంటే ఇక్కడ మీకు ఈ విధంగా చూపించేస్తుంది. డీమార్ట్ అని చెప్పేసి ఇక్కడ చూపించేస్తుంది ఎంత దూరంలో ఉంది, వాట్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ స్టాప్ అని మీరు క్లిక్ చేసినట్లయితే అక్కడ స్టాప్ అనేది యాడ్ అవుతుంది అనమాట. మీరు వెళ్ళే ప్రయాణంలో అది ఒక స్టాప్ అనేది యాడ్ అవుతుంది. అండ్ మీరు అటువైపు వెళ్ళి ఆ డీమార్ట్లో మీ పని చూసుకొని మళ్ళీ మీ యొక్క రూట్కి మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా, సో ఇది దానికి ఉపయోగపడుతుంది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో మొత్తం మనం చూసుకోవచ్చు, జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. సపోజ్ ఈ లొకేషన్కి వచ్చారు, ఇందులో మీకు ఏం కనిపించట్లేదు. సో ఏం చేయాలి? బ్యాక్ వచ్చేసేయండి. సపోజ్ మీరు విజయవాడ వెళ్ళాలనుకున్నారు, ఇక్కడ విజయవాడ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ హియర్ అని చెప్పేసి విజయవాడ అని టైప్ చేయండి. జస్ట్ మీకు చూపిస్తున్నాను. విజయవాడ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మ్యాప్ అనేది వచ్చేస్తుంది. మ్యాప్ అనేది వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఏమి ఉన్నాయని చెప్పి మీకు తెలియనట్లయితే మీరు విజయవాడలో ఉంటే కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. రెస్టారెంట్స్, హోటల్స్, తర్వాత ఏమో పక్కకి కొలిసినట్లయితే షాపింగ్, క్లాతింగ్, హాస్పిటల్స్, కాఫీ, పెట్రోల్. మెయిన్గా మనం ఏ ప్రయాణం చేసేటప్పుడు మెయిన్గా మనం యూజ్ చేసేది పెట్రోల్ కొట్టించుకోవడానికి ఆగుతాం, నెక్స్ట్ రెస్టారెంట్లో తినడానికి ఆగుతాం అనమాట. ఓకే, సో అక్కడ మీకు రెస్టారెంట్స్ ఏమి ఉన్నాయని చెప్పేసి ఆ రెస్టారెంట్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ యొక్క విజయవాడలో ఏమేమి రెస్టారెంట్స్ ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయని చెప్పేసి మీకు ఇక్కడ మొత్తం చూపించడం అనేది జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ డైరెక్షన్స్ అని చెప్పేసి ఆప్షన్ ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్షన్స్ అనేది చూపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా మీరు రెస్టారెంట్లో భోంచేసి మళ్ళీ మీ ప్రయాణం అనేది కొనసాగించుకోవచ్చు. ఓకే, సేమ్ ఇదే విధంగా పెట్రోల్ కూడా ఇక్కడ మీరు పక్కకు స్క్రోల్ చేసినట్లయితే పెట్రోల్ బంక్స్ మీకు కావాలనుకుంటే పెట్రోల్ దానిపైన క్లిక్ చేయండి. పెట్రోల్ దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడెక్కడ పెట్రోల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి పెట్రోల్ పంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే మొత్తం మీకు చూపిస్తుంది. విజయవాడలో ఎక్కడెక్కడ ఏమేమి పెట్రోల్ పంప్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ యొక్క యారో మార్క్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం చూసుకుంటే డీప్గా గూగుల్ మ్యాప్స్ గురించి ఈ విధంగా మనం
రోడ్ అంటే ఏంటి, బ్లూ అంటే ఏంటి, రెడ్ అంటే ఏంటి, ఎల్లో అంటే ఏంటి అని చెప్పేసి ఈ విధమైన చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. జస్ట్ మనం డైరెక్షన్స్, డెస్టినేషన్ అనేది ఎంటర్ చేస్తాము, వెళ్ళిపోతూ ఉంటాము. అంతేగాని వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏంటి, ఏమేమి పరిశీలించుకోవాలి, ఏమేమి పరిశీలించుకోకూడదు అని చెప్పేసి చాలామంది అబ్జర్వ్ అయితే చేయరు. సో ఇది చూస్తూ, ఈ వీడియో చూస్తూ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఏమేమి అబ్జర్వ్ చేయాలి, ఎలా చూడాలి మ్యాప్, ఎక్కడెక్కడ ఏముందో ఎలా ఫైండ్ చేయాలని చెప్పేసి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్గా ఏంటంటే, మీరు సపోజ్ ఒక దిక్కునికి వెళ్తున్నారు, అక్కడ నెట్ సిగ్నల్ ఉండదు. సో అప్పుడు ఎలా చేయాలి, అప్పుడు ఏం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు ఏదైనా ఊరు వెళ్తున్నారు, ఆ ఊరు ఏదైతే ఉందో సపోజ్ విశాఖపట్నమే అనుకుందాం. ఓకే, విశాఖపట్నం అనేది టైప్ చేశాను నేను ఇక్కడ. ఓకే, మీరు ఎక్కడ టైప్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ బార్ ఏదైతే ఉందో స్టార్టింగ్లోనే మీకు ఒక సెర్చ్ బార్ అనేది ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ సెర్చ్ బార్ అనేది కనిపిస్తుంది, మీరు ఇక్కడ గమనించగలరు. ఈ సెర్చ్ బార్ పైన మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా గూగుల్ మ్యాప్స్లో మ్యాప్ అనేది చూపించేస్తుంది. చూసారా, ఇక్కడ ఏదైతే ఇక్కడ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో, ఈ రౌండ్ సర్కిల్ ఏదైతే ఉందో ఇదంతా వైజాగ్ అనమాట. ఓకే, ఈ వైజాగ్ ఉన్న మొత్తం ఏరియా అంతా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఈ మ్యాప్ మీకు నెట్ లేదు, ఏమీ లేదు, ఆఫ్లైన్లో ఈ మ్యాప్ చూసుకోవాలి, ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటే కనుక కొంచెం ఈ యొక్క పేజ్ని కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ 3 డాట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన మీరు క్లిక్ చేసి ఆ డౌన్లోడ్ ఆఫ్లైన్ మ్యాప్ అనే దానిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ నౌ అని చెప్పేసి ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. మీకు ఒకవేళ వెళ్తూ సిగ్నల్స్ ఉండవు అని చెప్పి డౌట్ ఉంటే కనుక డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆఫ్లైన్ మ్యాప్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది. మీరు ఏదైతే మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ మ్యాప్స్ అనేవి ఇందులో ఉంటాయి. ఓకే, ఇందులో ఆ మ్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ నేను విశాఖపట్నం అని చెప్పి ఏదైతే టైప్ చేశానో అది ఇక్కడ డౌన్లోడింగ్ అనేది అవుతుంది. ఓకేనా, ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నెట్ లేకుండానే ఆఫ్లైన్లో మ్యాప్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో అక్కడికి మొత్తం మీకు చూపిస్తాను అనమాట. ఫర్ సపోజ్ నేను విజయవాడ పిఠాపురం అనేది లేదా విజయవాడ అనేది టైప్ చేశాను, ఇక్కడ డౌన్లోడ్ చేశాను మ్యాప్. సో దీనిపైన నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ అప్డేట్ అని చెప్పి అయితే ఆప్షన్ వచ్చింది. ఎప్పటికప్పుడు ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం ఏదైనా కొత్తగా ఏదైనా మారుతుందంటే అప్డేట్ అని చెప్పి ఆప్షన్ అడుగుతూ ఉంటుంది. అప్డేట్ చేసామనుకోండి మనకి మొత్తం విజయవాడ ఏదైతే ఉందో మొత్తం ఆఫ్లైన్ మ్యాప్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆ మ్యాప్ యూజ్ చేసుకుంటూ మనం చేయాల్సింది మనం చేసుకోవచ్చు. రెస్టారెంట్స్ కానీ, పెట్రోల్ బంకులు కానీ, లేకపోతే మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది మనం జూమ్ చేసుకొని దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే రూట్ మనకు చూపిస్తుంది. ఆ రూట్లో మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఈ విధంగా గూగుల్ మ్యాప్స్ని క్షుణ్ణంగా ఈ విధంగా మనం యూజ్ చేయాలి. చాలామంది ఈ విధంగా యూజ్ చేయకుండా జస్ట్ మిడిమిడ్ నాలెడ్జ్ తోటే గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, మనం గూగుల్ మ్యాప్ని యూజ్ చేస్తున్నామంటే కంపల్సరీ అందులో ఎలా యూజ్ చేయాలి, ఏ ఆప్షన్స్ ఉంటాయి, ఏ ఆప్షన్స్ ఉండవు, ఏం చేస్తే ఏమవుతుందని చెప్పేసి మొత్తం మనం తెలుసుకున్నట్లయితే అది మనకు చాలా బెనిఫిట్ అనేది అవుతుందన్నమాట. సో గూగుల్ మ్యాప్స్ గురించి మీకు క్షుణ్ణంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏమైనా డౌట్ వస్తే నాకు కమెంట్ చేయండి, కంపల్సరీ నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.